ముఖ్యంగా ఈరోజు ఎంతో సుదినం. ఎందుకంటే 2558వ బుద్ధ జయంతి ఉత్సవాలని నిన్న ఈరోజు ఈ ప్రాంతంలో అంటే చరిత్రాత్మకంగా బౌద్ధిజానికి ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ ప్రాంతంలో జరుపుకోవటం ఎంతో అదృష్టకరంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ బుద్ధవనం శ్రీ పర్వత ఆరామ అనేటువంటి దానికి ఈ దశాబ్దంలో దీన్ని ఎట్లాగైనా అభివృద్ధి చేసి ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే కాకుండా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లోనే ఇది చాలా ప్రముఖమైనటువంటి స్థలంగా అభివృద్ధి చెందాలని దీని వెనుకున్నటువంటి వ్యక్తులు ఎంతో శ్రమకోర్చి దీన్ని అభివృద్ధి చేస్తున్నందుకు వారికి అందరికీ మా సంస్థ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ స్థలానికి వస్తే ఇది 279 ఎకరాల స్థలం. ఈ స్థలాన్ని 8 విభాగాలుగా విభజించి బౌద్ధ స్తూపాలను కానివ్వండి ఇతరత్ర బౌద్ధ సంబంధిత కార్యక్రమాలను ఇక్కడ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రస్తుతం 4 భాగాలను అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు మనం అందరం ఉంటున్నటువంటి ఈ ప్రాంతమే మధ్యస్థంగా ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి మహాస్తూపం. ఇది అమరావతి స్తూపం. అమరావతి స్తూపాన్ని బహుశా మనందరము మన తాతల ముత్తాతలు చూశారా లేదా కానీ దీనికి ఎంతో శ్రమ కోర్చి దీని డిజైన్ తయారు చేసి దాన్ని కార్యరూపానికి తీసుకొచ్చినటువంటి వక్తలందరికీ నా తరఫున వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ మహాస్తూపం రాబో చరిత్రలో అమరావతి స్తూపాన్ని మనం చూడకపోయినా మన భావి తరాల వాడు దాన్ని గుర్తు చేసుకుని దీనికి చుట్టుపక్కల నిర్మిస్తున్నటువంటి కళా సంపద శిల్ప సంపదను కూడా చూసి తరిస్తారనేటువంటిది నా భావన. నాతో మీ అందరూ ఏకీభవిస్తారని కోరుకుంటూ ఉన్నాను. అట్లాగే బౌద్ధ చరిత వనం ఒకటి అభివృద్ధి చేయడం జరిగింది. బుద్ధుని యొక్క జననం నుంచి నిష్క్రమణ వరకు 5 భాగాలుగా విభజించి బౌద్ధ చరిత వనం చేశాం. జాతక పార్క్ 40 జాతకాలు బౌద్ధుని చరిత్రను తెలియజేస్తూ 40 జాతక చరిత్రలు జరిపేటువంటి జాతక వనాన్ని కూడా పక్కన తయారు చేయడం జరిగింది. అది కూడా రెడీ అయింది. రాబోయే కాలంలో మన ప్రజానికానికి విజిటర్స్ అందరికీ ఓపెన్ చేస్తున్నాం. ఈ మహా యోగానికి వివిధ దేశాల్లో అంటే 13 స్తూపాలని మినియేచర్ స్తూపాలతో 13 స్తూపాలు నిర్మించడం జరిగింది. వాటిలో మన దేశానికి చెందినటువంటి 5 స్తూపాలు, ఇతర ప్రాంతాల నుంచి ఇతర దేశాల నుంచి 8 స్తూపాలు, మొత్తం స్తూపా పార్క్ కూడా తయారైంది. ఇది కూడా రాబోయే పర్యాటకులకి ఓపెన్ అవుతూ ఉంది. ఈనాటి నుంచి ప్రజలందరినీ దీంట్లో ముఖ్య భాగస్తులు కావాలని దర్శించి దాన్ని వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాం.